హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ధరణి చింతపల్లి. ఇప్పుడైతే శ్రావణ మాసం మొదలు కాబోతుంది కాబట్టి ఇంట్లో అందరూ కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ వరలక్ష్మి వ్రతానికి లేదా ఈ శ్రావణ మాసం అంతా కూడా వరలక్ష్మీదేవిని చాలా వరకు ఇంట్లో పెట్టుకుంటారు. అలాంటప్పుడు వరలక్ష్మీదేవిని చాలా అందంగా అలంకరించుకోవాలి అని అయితే మన ఆడవాళ్ళందరం కూడా అనుకుంటాం కదా. చాలా సింపుల్గా ఈజీగా అయితే వరలక్ష్మీదేవికి చీర కట్టి చక్కగా అలంకరించేయచ్చండి ఇంట్లో ఉన్న వాటితోనే. అదేలానో చూసేద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఏదైనా సరే మనం ఒక కొత్త చీరను అయితే తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి కడుతున్నాం కాబట్టి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా హాఫ్ ఫోల్డింగ్ చేసేసి ఆ మడతలు అనేవి చెదిరిపోకుండా అటు ఇటు మనం బట్టలకి పెడుతూ ఉంటాం కదా, ఆ క్లిప్స్ని అయితే పెట్టేసుకోవాలి. పిన్నిస్లు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ అవి పెట్టి తీసి కొంచెం డిఫికల్ట్ కాబట్టి ఇలా ఈజీగా అయితే నేను బట్టలకి పెట్టుకునే క్లిప్స్ని అయితే పెట్టేసుకుంటున్నాను. పళ్ళు వరకు గ్యాప్ వదిలేసి మొత్తం అంతా పెట్టేసుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి మనం చీరకి కుచ్చిళ్ళు ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి. అసలు క్లిప్స్ని మాత్రం వదలొద్దు. అవి వదిలారు అంటే కనుక జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. కాబట్టి క్లిప్స్ని మాత్రం అస్సలు వదలొద్దండి. మనం ఇలా కుచ్చుళ్ళు పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువ కుచ్చుళ్ళు అయిపోయాయి, కుదరట్లేదు అనుకుంటే కనుక ఆ క్లిప్స్ని చేంజ్ చేసి కొంచెం మనం ఇలా కుచ్చుళ్ళు పోసిన తర్వాత మళ్ళీ అక్కడికైతే క్లిప్స్ని మార్చి పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా అమ్మవారికి చీర కట్టాలి అని అనుకున్నప్పుడు కొంచెం అయినా సరే అంచు ఉండే చీరని ఎక్కువ ప్రిఫర్ చేయాలండి. అలా ఉంటే కనుక మనం పెట్టిన చీరకి కుచ్చుళ్ళు అన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఏమీ లేకుండా కుచ్చుళ్ళు లేకుండా ప్లెయిన్గా ఉన్న శారీ అయితే అంత కంఫర్ట్గా ఉండదు అని నాకైతే అనిపిస్తుంది. అందుకని నేను ఇలా చిన్న బార్డర్ ఉన్నా సరే ఎంతో కొంత బార్డర్ ఉన్న శారీని అయితేనే తీసుకుంటాను. కుచ్చుళ్ళన్నీ పోసేసాను, ఇంకా కొంచెం అయితే గ్యాప్ ఉంచేసాను అనమాట. అమ్మవారికి పైటి కొంగు కావాలి కాబట్టి ఇంకా దానికోసం కొంచెం ఉంచేసి ఈ కుచ్చుళ్ళన్నీ కూడా చక్కగా సరి చేసేస్తున్నాను. పద్దాకా కుచ్చుళ్ళు అనేవి సరి చేస్తూనే ఉండాలి అండి, ఎందుకంటే ఫాల్ గట్టా ఉండదు కాబట్టి కుచ్చిళ్ళు అనేవి చెదిరిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే పైటి కొంగు అనమాట. పైటి కొంగుకి నేను తీసుకున్న చీరకైతే చిన్న బార్డర్ ఉందనమాట. దాన్ని కొలత ప్రకారంగా అయితే నేను ఇవన్నీ కూడా సరి చేసేసుకుంటున్నాను. మనం పూజ చేసుకునే ముందు రోజే చక్కగా ఈ చీరంతా కూడా సెట్ చేసేసుకున్నామంటే పొద్దున్నే ప్రసాదాలు అవన్నీ చేసుకునే హడావిడిలో ఈ హడావిడి అంటే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ముందు రోజే చక్కగా ఇవన్నీ కూడా సెట్ చేసేసుకుంటే మనకి ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. నేనైతే ప్రతి ఇయర్ ఇలాగే చేస్తానండి. మా పెళ్ళైంది మొదలు ఇప్పటి వరకు ఒక 2 వరలక్ష్మి వ్రతాలు అయితే చేసుకోలేదు, ఎందుకంటే పిల్లలు పుట్టారు. అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నాను కాబట్టి అయితే చేయలేదు. కానీ మిగిలిన 5 సంవత్సరాలు కూడా ఇలాగే చేసుకున్నానండి. చాలా అందంగా వరలక్ష్మి వ్రతం వస్తుందంటే చాలు ఏదో తెలియని ఆనందం అయితే ఉండేది. ఇంకా ఇలా అయితే మొత్తం అంతా కూడా సెట్ చేసేస్తాను. అసలు ఆ పళ్ళు కూడా చాలా వచ్చింది. ఇప్పుడైతే అమ్మవారి ప్రతిమ కోసం నేను ఇంట్లో ఉండే బిందెల్ని శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చానండి. 2 అయినా సరే పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ 2 పెట్టడానికి కరెక్ట్గా సరిపోవట్లేదండి, అందుకనైతే ఇలా 3 తీసుకున్నాను. మన హైట్కి తగ్గట్టుగా అయితే మనం తీసుకోవచ్చు. ఈ బిందెలు అనేవి కదిలిపోకుండా ఉండడానికైతే ప్లాస్టర్ వేస్తున్నాను. ఈ బిందెలో అయితే నేను బియ్యం తీసుకున్నాను అనమాట. మామూలుగా బియ్యం తీసుకున్నాను. నేను పూజలు అవి గట్టా చేయట్లేదు కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికైతే బిందెల్లో బియ్యం వరకు అయితే నింపేశాను, ఎందుకంటే కదిలిపోకుండా ఉంటాయి కాబట్టి. అలాగే వెయిట్ పెట్టేశాము. కానీ బింది కదిలిపోకుండా ఉండాలి అనుకుంటే కనుక నేనైతే ఇలా ప్లాస్టర్ వేసేస్తున్నానండి. ఇలా వేసేస్తే ఇంకా అసలు కదలవన్నమాట. మనం 3 రోజులు ఉంచుకున్న 5 రోజులు పెట్టుకున్న ఎన్ని రోజులైనా సరే చక్కగా కరెక్ట్గా ఉంటాయి. ఇంకా ఈ బిందెలకి కలసానికి కూడా చక్కగా బొట్లు పెట్టేస్తున్నాను. కొంచెం పసుపు గంధం రాసేసి ఇంకా కలసం మీద కొబ్బరికాయ పెట్టాం కదా, దాని మీద అయితే బ్లౌజ్ పీస్ ఖచ్చితంగా పెట్టాలి అండి. ఇంకా బ్లౌజ్ పీస్ కూడా కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ పెట్టేసి బొట్లు పెట్టేశాను. ఇప్పుడు మనం పైటి చెంగు పెట్టాలి, పైటి కొంగు ఆగాలి అంటే కనుక ఇలా కర్ర మాత్రం కంపల్సరీగా కట్టాలండి. ఇంకొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు, నా దగ్గర ఇంతే ఉంది కాబట్టి ఇదే అయితే పెట్టాను. అదైతే పప్పు గుత్తిదనమాట. పప్పు గుత్తి ఉంటుంది కదా, దానికి స్టిక్ అయితే పప్పు గుత్తి ఊడిపోతే కనుక ఇంకా ఆ స్టిక్ని అయితే ఇలా యూజ్ చేస్తున్నాను. కలసానికి మనం పెట్టుకున్న కర్ర కదిలిపోకుండా తాడుతో గట్టిగా కట్టేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం ప్లేట్స్ అవన్నీ నీట్గా పెట్టేసుకున్నాం కదా, అరేంజ్ చేసుకున్న శారీని అయితే తీసుకొచ్చేసి వాటికి ఉన్న క్లిప్స్ అన్నీ కూడా విప్పేసి ఒక క్లిప్ అయితే పెట్టేసేయాలి ఆ కుర్చీలన్నిటికీ కూడా. ఇప్పుడు ఏదైనా ఒక తాడును తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మీకు చాలా క్లారిటీగా చూపిస్తున్నానండి. నేను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను.
ఇలా కుచ్చులన్నీ కలిపేసి ఫస్ట్ దగ్గరికి పెట్టేసేసి గట్టిగా కట్టేసి అప్పుడు నీట్గా అరేంజ్ చేసేసుకోండి. కుచ్చుళ్ళన్నీ కూడా చక్కగా చూడడానికి అందంగా కనిపించేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సరి చేసుకుంటూ మొత్తం అంతా కూడా అరేంజ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పైటి కొంగు భాగం అనేది ఉంది కదా, ఆ పైటి కొంగు భాగం అనేది అమ్మవారి వెనక నుండి తీసుకురావాలి. వెనక నుంచి తీసుకొచ్చి వెనకాల నుంచే మనం కర్ర ఏదైతే కట్టామో ఆ కర్ర మీదకైతే వేయాలి. వేసి ఈ క్లిప్స్ అనేవి చూసుకుంటూ ఇబ్బందిగా ఉంటే తీసేసేయండి, లేదు అనుకుంటే పర్వాలేదు. ఇలా మళ్ళీ కుడివైపు భుజం మీదకైతే వేసేసుకోవాలి. వేసేసి ఫ్రంట్ కొంచెం ఉంది కదా, దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసేసి నీట్గా ఆ ప్లేట్స్ అన్నీ కూడా నీట్గా ఉండేలాగా సరి చేసేసి ఒక పిన్నీస్ అనేది అక్కడ సెట్ చేసేసేయండి. అలా సెక్యూర్ చేసేస్తే చక్కగా అందంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే బార్డర్ ఉండే శారీనే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎంత కుదిరితే అంతలోనే, ఎక్కువలో కాదు తక్కువలో కాదు, మీకు ఎంత కుదిరితే అంతలోనే తీసుకోండి. చక్కగా అమ్మవారికి చీర కట్టడం అయిపోయింది. అలాగే ముందుగా మనం రెడీ చేసి పెట్టాం కదా అమ్మవారికి బ్లౌజ్ పీసు, దాన్ని కూడా కలసం మీద పెట్టేసి అమ్మవారి ఫేసెస్ కూడా మార్కెట్లో అమ్ముతున్నారు, వాటిని కూడా పెట్టేసి అమ్మవారిని ఇంకా అలంకరించేయడమే. చూసారు కదండి వరలక్ష్మీదేవిని ఎంత చక్కగా అందంగా చాలా తొందరగా అయితే అలంకరణ చేయడం చూపించేశాను కదా. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీరు ఎంత బాగా అలంకరించుకున్నారు వరలక్ష్మీదేవిని అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే సంవత్సరం మొత్తం అన్ని పూజల్లో కల్లా ఈ వరలక్ష్మి వ్రతం కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటానండి. నాకైతే పండగలన్నిటిలో వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం. చాలా అందంగా అయితే ఈ పూజను జరుపుకోవచ్చు. మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్. బై బాయ్.